డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు తీసుకొచ్చింది. వాస్తవంగా అయితే 2026లో జనగణన చేసి ఆ జనగణన తర్వాత ఆ వచ్చే రిజల్ట్ని బట్టి ఆ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన వాస్తవంగా చేయాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏ కారణం చేత దాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు ముందుకు తీసుకొచ్చి 2011 లెక్కల ప్రకారం జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు పునర్విభజన చేస్తామంటున్నారు. అయితే వాస్తవంగా ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసిందో ఆ ప్రతిపాదన వల్ల సౌత్ ఇండియా రాష్ట్రాలకి నష్టం జరుగుతుందని చాలా మంది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎవరైతే జనాభాని తగ్గించాలని ప్రయత్నం చేశారో, అంటే కుటుంబ నియంత్రణ పాటించారో అటువంటి రాష్ట్రాలన్నిటికీ కూడా ఈరోజు నష్టం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఏదో 50% పెంచుతా ఉంటారు, అలా చేసినా కూడా కొంత నష్టమే జరుగుతుంది. కాబట్టి మేము కోరేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ విషయం మీద, డీలిమిటేషన్ అనే విషయం మీద అన్ని రాజకీయ పార్టీలతోటి మాట్లాడి చర్చలు చేసి సమన్వయం చేసుకుని ఏకాభిప్రాయ సాధనతో ఒక నిర్ణయానికి రావాలి. అన్ని రాష్ట్రాలకి ఎక్కడా కూడా నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉందని ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నష్టపోతాయి రాబోయే రోజుల్లో. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు పెద్ద పదవుల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు. ఒకవేళ పదవుల్లోకి వెళ్ళినా కూడా ఈ రాష్ట్రాలకి అనుకూలంగా ఎక్కడ ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి కానీ, లేదంటే ఏదైనా ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం మీద వ్యతిరేకతను ప్రదర్శించినా కూడా దాని మీద ఎఫెక్ట్ కేంద్రం మీద చూపించడానికి కానీ అవకాశం ఉండదు. అంటే ఈ రాష్ట్రాలకి మాట విలువ అనేది పోతుంది. ఎందుకంటే వీళ్ళ ఓట్లు తగ్గిపోతాయి, పార్లమెంట్లో వీళ్ళ ఓట్లు సీట్లు తగ్గిపోతాయి. దానివల్ల రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ ఇంకోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేసుకోండి. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ వాళ్ళు ఎదురికి వ్యతిరేకత ప్రదర్శించే అవకాశం లేదు. బీజేపీతో కలిసి ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా అక్కడ ప్రభుత్వాలు వ్యతిరేకతని డైరెక్ట్ గా చెప్పే అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఒక విస్తృత ప్రాతిపదికన ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరి యొక్క భావాలు తీసుకుని, అందరి యొక్క ఐడియాలజీ తీసుకుని, అందరి సలహాలు తీసుకుని ఈ విషయం మీద ఒక ఏకాభిప్రాయ సాధనతో ముందుకెళ్లాలని చెప్పి మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీడిపి ఆధారంగా దీని మీద నిర్ణయం తీసుకోండి అని మాట్లాడుతున్నారు. కానీ ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. జీడిపి ఆధారంగా నిర్ణయం తీసుకోవడం అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉంటే ఆ రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఉండాలి, ఎవరి దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు ఆ రాష్ట్రాలు ఇక తక్కువ సీట్లు ఉండాలన్నట్లుగా మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాస్వామ్యంలో అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కడ ఎక్కువ డబ్బులు ఉంటే ఆ ఎక్కువ డబ్బులు తీసుకుని తక్కువ డబ్బులు ఉన్న రాష్ట్రాలకి పంచడం అనేది సాధారణంగా జరిగే వ్యవహారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో తనకు వస్తున్న ఆదాయం అంతా కూడా హైదరాబాద్ నుంచి వస్తుంటే ఆ హైదరాబాద్లో ఉన్న ఆదాయంతో మొత్తం రాష్ట్రాన్ని అంతా పరిపాలిస్తున్నారు. అంటే ఆ రాష్ట్రంలో అన్ని చోట్లకి కూడా ఈ హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదాయాన్ని పంచుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పే సూచన ప్రకారం చేయాలంటే ఇప్పుడు తెలంగాణలో కేవలం హైదరాబాద్లో మాత్రమే సీట్లు పెరగాలి తప్ప మిగతా చోట్ల సీట్లు పెరగకూడదు. నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి చోట ఆదిలాబాద్ లాంటి చోట అయితే మనం అక్కడ ఎంపీగా ఉండడానికి కూడా అర్హత లేనట్లాగా అయిపోతుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఆదాయం రాదు, జీడిపి రాదు. సో ఇది ఎట్టి పరిస్థితుల్లోనే యాక్సెప్టబుల్ కాదు. ఒకవేళ దీన్నే కంటిన్యూ చేయాలనుకుంటే ట్యాక్స్ పేయర్స్ డబ్బులతోటి రిజర్వేషన్లు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. రిజర్వేషన్లు కూడా మానేయాల్సి వస్తుంది, రిజర్వేషన్లు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ జీడిపి వాదన, డబ్బులు మేము ఎక్కువ ఇస్తున్నాం, మా రాష్ట్రం నుంచి డబ్బు ఎక్కువ వస్తుంది కాబట్టి మా రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాలి, మా రాష్ట్రానికి ఎంపీ సీట్లు పెంచాలి అంటే ఎట్టి పరిస్థితులు యాక్సెప్టబుల్ కాదు. ఇది చాలా దూరం వెళ్తుంది. రిజర్వేషన్లు వ్యవహారం, పేద ధనిక భేదాలు ఇవన్నీ రకరకాలుగా వెళ్ళిపోద్ది. కాబట్టి మరి ఎవరు సలహా ఇచ్చారో రేవంత్ రెడ్డి గారికి కానీ అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ సలహా కాదు. కాబట్టి అది కాకుండా అసలు ఇప్పుడు ఈ రాష్ట్రాలన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత తక్కువ జనాభా ఉండడానికి కారణం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇందిరాగాంధీ గారి కొడుకు సంజయ్ గాంధీ ఆ రోజుల్లో బలవంతాన వ్యాసెక్టమీ ఆపరేషన్లు, క్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించాడు. ఆ రోజు టార్గెట్లు పెట్టాడు. హాస్పిటల్కి నర్సులకి కూడా టార్గెట్లు పెట్టి ఆ రోజు వ్యాసెక్టమీ, క్యూబెక్టమీ ఆపరేషన్లు విపరీతంగా చేయించారు. దాని మీద విపరీతంగా ప్రచారం చేశారు. అసలు ఆపరేషన్ చేయించుకుంటే ఏదో 500 ఇస్తాం, 200 ఇస్తాం, ఆ రోజుల్లో ఏదో కొంత పారితోషికం కూడా ఇవ్వడం అనేది ఆ రోజుల్లో చూసాం. కాబట్టి ఇదంతా ఈ రోజు ఈ జనాభా ఇక్కడ తగ్గిపోవడానికి కారణం కూడా ఆ రోజుల్లో సంజయ్ గాంధీ లాంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. ఆ రోజు అతను ఏమాత్రం సంబంధం లేదు, ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తి అయినా కూడా రాజ్యాంగేతర శక్తిగా ఆ రోజు వ్యవహరించి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరగడానికి మూల కారకుడు సంజయ్ గాంధీ.
అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏదో జరిగిపోతుందని మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తీసుకుంటున్న ఈ నిర్ణయంలో కూడా గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాల పునర్విభజన చేసిందో ఆ ప్రాతిపదిక మీద చేస్తారంటే, ఒకవేళ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం తప్పైతే దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తీసుకున్న నిర్ణయం. ఆ రోజు ఏ విధంగా అయితే నియోజకవర్గాల పునర్విభజన జరిగిందో అది తప్పు అని అర్థం. అక్కడే నష్టం జరిగింది. ఆ నష్టం జరగడం వల్ల ఈ రోజు 50% చొప్పున పెంచుతామన్నా కూడా ఇప్పుడు సౌత్ ఇండియా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. అంటే దేశవ్యాప్తంగా సమానంగా 50% పెంచినా కూడా నష్టం జరుగుతుందంటే ఈ మొత్తం ప్రాతిపదికే సరైన ప్రాతిపదిక కాదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసింది కూడా కరెక్ట్ కాదు. అదే ప్రాతిపదికని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే అయ్యో బాబు అని లబోది బాబుని కాంగ్రెస్ పార్టీ మొత్తుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి నైతిక అర్హత లేదు. అయినా కూడా సౌత్ ఇండియా రాష్ట్రాలకు కానీ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు కానీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకి నష్టం జరుగుతుంది. కాబట్టి మేము మళ్ళీ ఇంకొకసారి మోడీ గారికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులని కూర్చోబెట్టి అన్ని పార్టీలని కూర్చోబెట్టి దీని మీద సమగ్రంగా చర్చించి దీని మీద ఒక ఏకగ్రీవంగా ఒక ఎమికబుల్ సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మరి ముఖ్యంగా మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.